పరకామణి చోరీని చిన్న చోరీ అన్నారు. మన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత దీన్ని ఈ చోరీని ఏమంటాడు మరి? చిన్న దొంగతనమే కదా, ఏముంది? 50 కేజీలే కదా ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు వీళ్ళు మద్యం కుంభకోణంలో బంగారం 100 కేజీలు 1000 కేజీలు బంగారం ఇటుకరాళ్ళ టైప్ లో కొన్నారంట. బిస్కెట్లు కాదు, బంగారం ఇటుకల మోడల్లో తయారు చేయించి కొన్నారంట. మరి జగన్మోహన్ రెడ్డికి అంత బంగారం చూసిన తర్వాత 50 కేజీలు చిన్న బంగారమే అనిపించింది. కొంచెమే కదా, అరే ఊరుకోండి అబ్బా ఏముంది, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి దేనికి ఉపయోగించుకొని ఉంటారు అన్న అంటాడు. నీదేం పోయింది, నీ ఇంట్లో సొమ్ము కాదు కదా. మీరు ఈ రోజున చేసిన పనులకి మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలి అని అంటే గరుడ పురాణంలో ఉన్న శిక్షలు సరిపోవు. ఒక రాక్షస మూక, ఒక రాక్షస గుంపు. నేను చూస్తుంటే రాక్షసులు చూసినట్టే ఉంది. ఆ కేకులు కట్ చేసుకుని వాళ్ళంతా మొహానికి ఇలా ఇలా పూసేసుకుంటూ పిచ్చి పిచ్చిగా అరుపులు, రప్ప రప్ప అంటూ సైగలు, ఆ వీధుల వెంట వీళ్ళు చేసిన వీరంగం, ఆ మేకపోతుల్ని బలిచ్చేసి ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డికి అభిషేకం. ఏంటి ఆ దుర్మార్గం అసలు? మీరు రాష్ట్రంలో మంచి చేయకపోగా మీరు చేసిన చెడుకి 11 సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్తే అయినా కూడా ఏం పట్టనట్టు, ఏం ఎరగనట్టు, అబ్బో మేము అసలు అంతా ఇంత కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి వీళ్ళంతా కూడా డబ్బాలు కొట్టడం, డంబాలు పలకటం.